ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలవడంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పువ్వల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు 2 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు. మరి ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల ప్రజాపాలన ఇందిరమ్మ పాలనకి రెఫరెండంగా భావిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి మంత్రులు అందరూ కూడా ప్రచారంలో ఒకటే చెప్పారు, మా 2 సంవత్సరాల పరిపాలనకి ఇది రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఆమోదించారు, హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున 25,000 మెజార్టీతో గెలిపించారంటే మా ప్రభుత్వాన్ని అందరూ కూడా సమర్థిస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ అనగానే చాలా పెద్దలు, ధనవంతులు ఉండే ప్రాంతం అనుకుంటాం, కానీ అక్కడ పేద ప్రజలు, బస్తీల్లో ఉండే వాళ్ళు 80% ఉంటే 20% మాత్రమే మరి ధనికులు ఉంటారు. అలాంటి ప్రజలు అంటే అన్ని వర్గాల ప్రజలు, ధనవంతులతో సహా, అదేవిధంగా ఉద్యోగస్తులు సహా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సహా, బస్తీల్లో ఉండే పేదలతో సహా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మరి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారంటే పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా 2-3 నెలలుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నమ్మారు, ప్రజలు చూశారు. అందుకే రాను రాను మొదట మరి సింపతితో గెలుద్దామని, సానుభూతితో గెలుద్దామని మరి కేటీఆర్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అన్నింటినీ బొమ్మ చేస్తూ ఈరోజు ఒక 15-20 రోజుల్లోనే పూర్తిగా నవీన్ యాదవ్ గారు నామినేషన్ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులంతా రంగంలో దిగిన తర్వాత వాళ్ళిద్దరు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టిన తర్వాత ప్రజలు నమ్మారు, ప్రాక్టికల్గా చూశారు. అందుకే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారు.